మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మీకు కొన్ని కడుపు సంబంధిత సమస్యలు ఉండొచ్చు. మీరు ఎవరి ప్రభావంతోనైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తరువాత మీకు సమస్యలను సృష్టించొచ్చు. చిన్న వ్యాపారులు తమ డబ్బును పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది. మీ పెండింగ్ పనులపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే మీ చట్టపరమైన పనులు చాలా కాలం పాటు వాయిదా పడొచ్చు. కుటుంబంలోని సీనియర్ సభ్యుడి పదవీ విరమణ కారణంగా కుటుంబంలో పార్టీ కూడా నిర్వహించబడొచ్చు. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. వృషభ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే పనిలో మీకు కొన్ని అదనపు బాధ్యతలు అప్పగించబడొచ్చు. ఇది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. మీ బిడ్డకు ఏదైనా పని అప్పగిస్తే వారు దానిని పూర్తి చేస్తారు. అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. మీకు ఏదైనా ఆస్తికి సంబంధించి చాలా కాలంగా వివాదం ఉంటే అది కూడా ముగిసిపోవచ్చు. మీ సోదరుల నుండి పరస్పర ప్రేమను పొందుతారు. అది మీ ప్రేమను మరింత పెంచుతుంది. వృషభ రాశి వ్యక్తులు స్నేహితుడి కోసం కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి రావొచ్చు. మీరు సయోధ్య కోసం బంధువుల ఇంటికి వెళితే వారితో సంభాషణ ద్వారా మాట్లాడటం మంచిది. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. మిథున రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీ పిల్లలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు సిద్ధమైతే వారు దానిలో విజయం సాధించొచ్చు. వ్యాపారంలో మీరు ఒక సీనియర్ సభ్యుని నుండి లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవలసి రావొచ్చు. మీ కుటుంబానికి కీర్తి తెచ్చే పని మీరు చేస్తారు. అధిక ద్రవ్య లాభాల కోసం మీ డబ్బును తప్పుడు స్థలంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే మీరు దానిని తిరిగి పొందొచ్చు. కొత్తగా పెళ్లైన జంట మధ్య వివాదం తలెత్తొచ్చు. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. మీ వ్యాపార ప్రణాళికలలో దేనినైనా ప్రారంభిస్తే అవి మీకు ఆశించిన లాభాలను ఇవ్వకపోవచ్చు. కానీ మీరు ఇంకా ఓపిక పట్టాలి. మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి మీరు కొంత డబ్బు కూడా ఖర్చు చేయొచ్చు. మీ జీవిత భాగస్వామికి బహుమతి తీసుకువస్తే మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయాలి. చాలా కాలంగా రాజకీయాల్లో తమ చేతిని ప్రయత్నిస్తున్న వారికి పార్టీ కొంత పనిని అప్పగిస్తుంది. మీ రహస్య శత్రువులు కార్యాలయంలో బలంగా ఉంటారు. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణుమూర్తికి లడ్డూలను సమర్పించాలి. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొందరు సహోద్యోగుల సాయంతో ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీకు కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. లేకుంటే మీ సమస్య మరింత తీవ్రమవుతుంది. మీ పిల్లలను విదేశాల నుండి విద్య కోసం పంపొచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు తమ భాగస్వామిని కుటుంబ సభ్యులకు పరిచయం చేయొచ్చు. మీ అమ్మతో ఏదైనా వాదన ఉంటే మీరు దానిని మరింత పెంచకూడదు. మీ స్నేహితులతో ఒక పార్టీలో చేరొచ్చు. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. కన్య రాశి వారు ఈరోజు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. పనికి సంబంధించి ఈరోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీరు ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెడితే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు లాభాల కోసం అవకాశాలను పొందుతూనే ఉంటారు. ఆ తర్వాత వారు తమ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. మీ డబ్బులో కొంత భాగాన్ని దాతృత్వ పనులలో కూడా పెట్టుబడి పెడతారు. కానీ రాజకీయాల కోసం పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తమ వంతు ప్రయత్నం చేయొచ్చు. మీ పెండింగ్ డబ్బు మీకు అందుతుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి. తులా రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. అవివాహితుల వివాహానికి సంబంధించిన నిర్ణయం మీరు తీసుకోవచ్చు. దీనిలో మీరు సీనియర్ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.
మీ బిడ్డ సామాజిక సేవ చేయడం చూసి మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబంలో కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడొచ్చు. అందులో కుటుంబ సభ్యులు కూడా పాల్గొనవలసి ఉంటుంది. మీ వ్యాపారంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకుంటే మీరు అక్కడ ఆశించిన లాభాలను పొందలేరు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రం పఠించాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. మీరు ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతుంటే మీ నొప్పి కూడా పెరగొచ్చు. బంధువులతో మీ ఆలోచనలను పంచుకోవడం మానుకోవాలి. లేకుంటే వారు దానిని తప్పుగా ఉపయోగించుకోవచ్చు. డబ్బు విషయంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నవారు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టడం మంచిది. మరోవైపు మీ పిల్లల సహవాసంపై కూడా శ్రద్ధ వహించాలి. ఇంటి నుండి దూరంగా పనిచేస్తున్న వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కలవడానికి రావొచ్చు. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాత్రి రోటీని సునకానికి తినిపించాలి. ధనస్సు రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో తమ తెలివితేటలతో శత్రువులను ఓడిస్తారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా పని చేయాలి. మీ తండ్రి గారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండొచ్చు. దీనికోసం మీరు వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఇచ్చిన వాగ్దానాలను మీరు నెరవేర్చే అవకాశం ఉంది. మీరు వారితో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. విద్యార్థులు కష్టపడి పనిచేసిన తర్వాతే పరీక్షలో విజయం సాధిస్తారు. కుటుంబంలోని చిన్న పిల్లలు మీ నుండి కొన్ని డిమాండ్లు చేయొచ్చు. మీ శత్రువులు మీ పనిని పాడు చేయగలరు. కాబట్టి ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీటిని సమర్పించాలి. మకర రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఈరోజు మీకు కొత్త పని చేసే అవకాశం లభిస్తుంది. విదేశాలలో వ్యాపారం చేసే వ్యక్తులు ఆకస్మిక ధన లాభాలను పొందే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఏదైనా యాత్రకు వెళితే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీకు కడుపు సంబంధిత సమస్య ఉంటే మీ ఆహారపు అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్యంతో వ్యాపారం చేయడం వల్ల మీకు కావలసిన లాభం లభిస్తుంది. కుటుంబంలోని ఎవరైనా వివాహ వయస్సులో ఉంటే వారికి మంచి సంబంధాలు రావొచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. మీ కృషికి తగ్గట్టుగా ఫలితాలు వస్తాయి. కాబట్టి కష్టపడి పని చేయండి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటే వాటి నుండి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సోదరులు, సోదరీమణుల మధ్య ఏదైనా విభేదాలు తలెత్తితే మీరు దాని గురించి మౌనంగా ఉండటం మంచిది. మీ ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు చాలా కాలంగా పెండింగ్లో ఉంటే మీరు దానిలో కూడా గెలిచే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ సూచనలు స్వాగతించబడతాయి. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు తమ ప్రణాళికల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీరు వాటి నుండి లాభం పొందగలుగుతారు. ఉద్యోగులు కార్యాలయంలో పురోగతి సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ బిడ్డ ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, సహవాసం లభించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో శాంతి, ఆనందాన్ని కాపాడుకోవడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి.